హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఏప్రిల్ 5th నుంచి యారీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్ లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ నేను ఫ్లవర్ పెటల్స్ని జర్దోజీ మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా హారిజాంటల్ లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వర్టికల్ లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత రింగ్కి మధ్య గ్యాప్ ఉంది కదా, అక్కడ రెండో లైన్ అనేది రింగ్ తీసుకోవాలి. మీకు వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. యారీ క్లాసెస్ అని ఎవరికైనా నేర్చుకోవాలని అనుకుంటే అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్తో ఈ పెటల్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా పెటల్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ని కూడా జర్దోజీ ప్యాడల్ లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేయడానికి మధ్యలో ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసి దాని మీద నుంచి జర్దోజీ రింగ్స్నే స్లాంటింగ్గా లోడ్ స్టిచ్ లాగా ఫిల్ చేసుకోవాలి. దీనికి బదులు మీరు కింద పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే జర్దోజీ రింగ్ పెట్టి దాని మీద నుంచి లోడ్ స్టిచ్ అనేది చేస్తున్నాను. మిగతా లీవ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ కోసం మనం ఇలా సర్కిల్ లాగా డ్రా చేసుకొని దాని మీద నుంచి జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ తీసుకొని వీటి మధ్యలో ఇటు నుంచి అటు కిందకి దింపుతున్నాను. అంటే ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. ఇక్కడ దింపామా, తర్వాత జాయింట్ అనేది వదిలేసి నెక్స్ట్ జాయింట్లో కింద నుంచి తీసి మళ్ళీ దాని మీద నుంచి కిందకి దింపేయాలి. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. ఫ్లవర్ మధ్యలో కూడా ఫ్రెంచ్ నాట్ వేసి దాని పక్కన 5 టైమ్స్ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ యూస్ చేసి ఈ పెటల్స్కి, లీవ్స్కి, మధ్యలో స్టెమ్కి, బార్డర్కి అన్నిటికీ బార్డర్ లాగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.